హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠహస్త పాద అంగుళ తాడాసనము. తాడాసనము మనము ప్రతిరోజు చేసే ఆసనము. తాడాసనం అంటే ఏంటి? తాటి చెట్టులాగా సూటిగా నిలబడాలి. మనము తాడాసనం చేసినప్పుడు మన సంపూర్ణ శరీర యొక్క అంగాలని యాక్టివేట్ చేసి ఈ ఆసనం చేస్తాము. ఈ ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనము చేసేటప్పుడు మనము ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి? తాడాసనానికి ప్రిపరేషన్ అవసరమా? కరెక్ట్. తాడాసనానికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ తాడాసనం చేయడానికి కరెక్ట్ పద్ధతిలో, ఎస్పెషలీ తాడాసనం చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు? ఇక్కడ మన శరీరం యొక్క ప్రతి ఒక్క అంగాన్ని ఎంగేజ్ చేసి పెడుతున్నాము. తల నుంచి కాళ్ళ వరకు సంపూర్ణంగా అన్ని అంగాలని ఎంగేజ్ చేయాలి. నిలబడి చేసే ఆసనాలలో ప్రతి ఒక్క ఆసనంలో తాడాసనము ఉంటుంది. అంటే నిలబడి చేసే ఆసనాలలో ప్రతి ఒక్క ఆసనంలో మనము మన శరీర యొక్క అంగాలని ఎంగేజ్ చేసి ఈ ఆసనం చేయాలి. అప్పుడే దీన్ని ఆ యొక్క ఆసనాన్ని పర్ఫెక్ట్గా ఉంది అని అంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఈరోజు వేరియేషన్లో మనము చేతులని పృష్ఠహస్తంలో తీసుకెళ్తున్నాము. అంటే వీపు వెనకాల తీసుకెళ్తున్నాము. వీపు వెనకాల తీసుకెళ్ళి చేతులని ఏ విధంగా పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనము చేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి కఫోనీ బద్ద అంటే మోచేతులని ఫోల్డ్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ముందుగా దానికి ప్రిపరేషన్ చేద్దాము. అందరూ వీపు వెనకాల చేతులని ఈ విధంగా పట్టుకోగలుగుతారా? చాలామంది పట్టుకోగలుగుతారు, కొంతమంది పట్టుకోలేరు కూడా. ఎందుకు? వాళ్ళకు ఈ యొక్క భుజంలో ఉండే కండరము, ఈ యొక్క చేతి వెనకాల ఉండే కండరము, షోల్డర్ జాయింట్ అంతా ఫ్లెక్సిబుల్గా ఉండదు. అలాంటి వాళ్ళు కొంచెం వార్మప్ చేసిన తర్వాత ఈ ఆసనం ఈజీగా చేయగలుగుతారు. చేతులని ఈ విధంగా పైకి చేసి భుజాలని ఇలా చుట్టూ గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు తిప్పండి. ఇలా 5 నుంచి 10 సార్లు మీరు చేతులను తిప్పేసి మనము రివర్స్ ఆర్డర్లో కూడా చేతులని అదే విధంగా తిప్పేసేయాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత చేతులని ఇలా తెచ్చేసి చేతులని ముందుకి వెనకాలకి చేద్దాము. దాంతో చేతుల వెనకాల ఉన్న ఫ్యాట్ కొంచెం ఫ్రీ అవుతుంది. ఇలా మోచేతులని వెనకాలకి ముందుకి అని ఈ వీపు వెనకాల భాగంలో, ఈ భుజం భాగంలో ఉండే కండరాలను కూడా ఫ్రీ చేసుకోవాలి. దాని తర్వాత చేతులని ఇలా ఆపోజిట్గా తీసుకెళ్తూ కుడి చేతితో ఎడమ మోచేయి, ఎడమ చేతితో కుడి మోచేయి పట్టుకుందాము. అలా పట్టుకొని వీపుని నిటారుగా చేసి పెట్టండి. ఛాతిని ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళని వార్మప్ చేద్దాము. మనము ఈరోజు పాద అంగుళ తాడాసనం చేస్తున్నాము. అంటే కాళ్ళ వేళ్ళపై నిలబడుతున్నాము. అందుకే నేను ఈ యొక్క ఆసనం ప్రిపరేషన్ కూడా వజ్రాసనంలో చేశాను. వజ్రాసనంలో ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళ వేళ్ళు వెనకాలకి వెళ్తాయి. మడమలు, యాంకిల్స్పై చాలా ప్రెషర్ పడి ఆ యొక్క అంగాలు బాగా యాక్టివ్గా అవుతాయి. దీని తర్వాత నేను వజ్రాసనంలో ఈ విధంగా కూర్చుంటున్నాను. దీంతో కూడా నా పాదం యొక్క ఆర్చ్లో చాలా స్ట్రెచ్ వస్తుంది.
బ్లాక్స్ని యూస్ చేసి ఇలా ఉండవచ్చు, లేదా బ్లాక్స్ని తీసివేసి కూడా ఇలా ఉండవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే ఉండండి. వీలవ్వకపోతే మోకాళ్ళని కింద పెట్టండి. అయితే పాదాల వేళ్ళని లోపలికి చేసి ఉండాలి. మడమలపై కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చేసి నిలబడతాము. పైకి వచ్చి నిలబడి ఈ విధంగా బ్లాక్స్ని ఒక దగ్గర పెట్టేసేయండి. ఇలా పైకి వచ్చేసి నిలబడి కాళ్ళ వేళ్ళని కింద పెట్టేసి మడమలని పైకి చేద్దాము. కిందికి వచ్చేయండి. ఇక కాళ్ళ వేళ్ళని పైకి చేద్దాము. అలా చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు తాడాసనం గురించి చర్చించాలి. ముందుగా మనము ఈ విధంగా బ్లాక్పై వెళ్ళిపోయి నిలబడి కాళ్ళ వేళ్ళని యాక్టివేట్ చేస్తూ ఇలా తాడాసనంలో నిలబడాలి. తాడాసనంలో నిలబడినప్పుడు పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేయండి. ఈ తొడలో ఉండే కండరాలని స్క్వీజ్ చేయాలి. పొట్టలో ఉండే కండరాలని లోపలికి పైకి లాగాలి. అలానే నడుములో వంపు తక్కువ చేయాలి. ఛాతి కండరాలని, ఈ పొత్తి కడుపులో ఉండే కండరాలని ఎంగేజ్ చేయండి. భుజాలని వెనకాలకి ఇలా వైపు తీసుకెళ్ళండి. భుజాలని కిందికి చేయాలి. అలా చేస్తూ ఇలా ఆపోజిట్ మోచేతులని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. సంపూర్ణంగా కాళ్ళ వేళ్ళ నుంచి తల వైపు అన్ని అంగాలని ఎంగేజ్ చేయండి. ఇలా వెనకాల చేతులని పెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఇక్కడ మన వీపుని సాధారణంగా ఈ విధంగా ఆర్చ్ చేస్తాము. ఈ విధంగా ఆర్చ్ చేసినప్పుడు చేతులు ముందుకి వెళ్ళిపోతాయి. అయితే ఇలా ఆర్చ్ చేయకూడదు. చేయకుండా ఉండడానికి చేతులని వెనకాలకి పుష్ చేయాలి. అలా పుష్ చేస్తే ఇక్కడ తాడాసనంలో పొట్ట కండరాలని ఎంగేజ్ చేస్తూ ఉండండి. ఇలా పొట్ట కండరాలని ఎంగేజ్ చేస్తూ ఆ యొక్క కండరాలని లోపలికి పుల్ చేస్తూ వీపుని నిటారుగా చేయాలి. ఆపోజిట్ మోచేతులని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని కిందికి పెట్టేసి మడమలని పైకి చేద్దాము. ఇలా ఎప్పుడైతే చేస్తామో కాళ్ళ వెనకాల భాగంలో ఉండే హీల్, ఇంకా వెనకాల ఉండే కండరాలు, కాఫ్ మసిల్, అలానే తొడ వెనకాల ఉండే కండరము, హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఇక్కడ ప్రభావం పడుతుంది. అయితే ఈ యొక్క కండరము బాగా స్ట్రెచ్ అయిపోయి ఆ యొక్క కండరము ఇంకా ఆ ఎముకని బాగా పైకి ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే ఈ తొడలో ఉండే ఎముక ఈ యొక్క జాయింట్కి వెళ్తుంది. ఆ యొక్క జాయింట్ ఇక్కడ వీపుని ఆర్చ్ కూడా చేయడానికి ఆర్చ్ చేస్తుంది. అయితే అలా ఆర్చ్ చేయకుండా ఈ మోచేతులని మనము ప్రెస్ చేస్తూ, మోచేతులని మనము వెనకాల వైపు ప్రెస్ చేస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఒక బిందుపై దృష్టిని పెట్టి పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడే ఉండాలి. పృష్ఠ కండరాలని ఎంగేజ్ చేయండి. తొడ కండరాలని ఎంగేజ్ చేయండి. పొట్ట కండరాలను లోపలికి చేయండి. గడ్డాన్ని బాగా పైకి చేయకుండా చిన్ వైపు ఇలా నార్మల్ డిస్టెన్స్లో తెచ్చిపెట్టాలి. ఇదే ఈరోజు చేసే ఆసనము.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పృష్ఠహస్త తాడాసనము. ఈ పృష్ఠహస్త తాడాసనము మనము కాళ్ళ వేళ్ళపై నిలబడి చేస్తున్నాము. అందు గురించి దీన్ని పాద అంగుళ పృష్ఠహస్త తాడాసనం అని అంటున్నాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూద్దాము. ఈ ఆసనం చాలా ఈజీ ఆసనము. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఆసనాన్ని ఈజీగా చేయగలుగుతారు. అయితే తాడాసనంలో మనము మన శరీరంలో ఉండే సంపూర్ణ అవయవాలని, సంపూర్ణ మసిల్స్ని స్క్వీజ్ చేసి పెట్టాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మన కాళ్ళు లేదా కాళ్ళ అంగాలు లేదా శరీర అంగాలు ఎంగేజ్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. వీటిపై మనం కంట్రోల్ని వదులుకుంటాము. అయితే ఈ యొక్క ఆసనం మనము సూక్ష్మ వ్యాయామంలో ఒక భాగంగా పెట్టుకొని ప్రతిరోజు వృద్ధులు ఒకవేళ ఈ ఆసనం చేసినట్టు అయితే వాళ్ళ కండరాలు బాగా పనిచేయడము, వాళ్ళ అవయవాలు బాగా పనిచేయడం అనే లాభము మనకు ఉంటుంది. ఈ ఆసనం చేసే ముందుగా ఈ విధంగా చేతులని పైకి చేయండి. అలా చేతులని పైకి చేసి భుజాలని నెమ్మదిగా సర్కిల్స్లో తీసుకెళ్దాము. ఇలా పెద్ద పెద్ద సర్కిల్స్లో చేతులని బాగా రొటేట్ చేయండి. 10 సార్లు ఇలా క్లాక్ వైజ్గా రొటేట్ చేసి 10 టైమ్స్ ఇదే విధంగా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. ఎంతో బరువుని మనము చేతులలో పట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దాని తర్వాత మనము నెమ్మదిగా చేతులని కిందికి పెట్టేసేయాలి. ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేస్తూ వీపుని నిటారుగా చేయండి. వీపుని నిటారుగా చేయడానికి మనం హస్త అంగుళాలని ఇలా ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేస్తున్నాము. శ్వాసని తీసుకొని శ్వాసని వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ చేతులని కిందికి తీసుకొని రావడము, మళ్ళీ పైకి తీసుకెళ్ళి అదే విధంగా స్ట్రెచ్ చేయడము అనేది చేస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతుల్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా చేతులని చెరువైపు పెట్టేసి మోచేతులని ముందుకు తెస్తూ మోచేతుల్ని వెనకాలకి తీసుకెళ్తూ ఉండాలి. అయితే ఇలా చేసినప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చేయాలి. ఇలా చేయడంతో ఈ వీపు వెనకాల ఉండే కండరాలు, ఇలా మన భుజం కింద వెనకాల వైపు ఉండే కండరాలు ఇవన్నీ బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. అయితే ఇలా చేసినప్పుడు ఈ యొక్క భాగము మన వేస్ట్ అంటే నడుముకి తాకేలాగా పెట్టాలి. వీపుని సూటిగా పెట్టి ఇలా తొందరగా చేయండి. దాని తర్వాత కొంత రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు చేతులని ఇలా వెనకాల తీసుకెళ్ళి పృష్ఠహస్త కఫోని బద్ధము అంటే ఆపోజిట్ మోచేతులని పట్టుకునేలాగా చేయండి. అలా పట్టుకొని ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయండి. అలా ఎక్స్పాండ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము నిలబడతాము. బ్లాక్స్ని ఒకదాని పక్కకు ఒకటి పెట్టేసి దగ్గరగా తెచ్చి పెట్టండి. మడమలపై మనం వెళ్తూ మడమలని పైకి కిందికి చేయాలి. నడుముని పట్టుకొని మడమలని పైకి కిందికి చేయడం వలన మన శరీరంలో ఉండే అన్ని కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. ముఖ్యంగా కాళ్ళల్లో ఉండే కండరాలు. జనరల్గా మనము కాళ్ళని ఎంగేజ్ చేయము, కాళ్ళని యూజ్ చేయము, కాబట్టి అక్కడ ఉండే కండరాలు వీక్గా ఉంటాయి. అక్కడ ఉండే కండరాలని బాగా యాక్టివ్గా చేసి పెట్టాలి. అలా చేసి కాళ్ళ వేళ్ళని మనం పైకి చేద్దాము. ఇలా కాళ్ళ వేళ్ళని కూడా పైకి చేసినప్పుడు మనకు చాలా కాళ్ళల్లో అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేయండి, తొడ కండరాలని స్క్వీజ్ చేయండి, గుహ భాగాన్ని స్క్వీజ్ చేయాలి, పొట్టని లోపలికి స్క్వీజ్ చేయాలి, ఛాతిని వైడన్ చేయాలి. చేతులని కిందికి వదిలిపెట్టవచ్చు, లేదా చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళి ఇలా ఫోల్డ్ చేసి ఆపోజిట్ మోచేతులని పట్టుకోవచ్చు. పృష్ఠహస్త. అయితే ఎప్పుడైతే మనం చేతులని ఈ విధంగా పట్టుకుంటామో
అప్పుడు మన చేతుల కంటే ముందు ఉండే నడుము భాగము, చేతులకి తాకే నడుము భాగము కొద్దిగా ముందుకి వచ్చేస్తుంది. అలా ముందుకి రాకుండా ఆ నడుముని చేతులకి ప్రెస్ చేయండి. అలా టచ్ చేసి మనము ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క భాగంలో ఉండే కండరాలని ఎంగేజ్ చేస్తామో అప్పుడు మన పుత్తి కడుపులో, పొట్టలో చాలా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనము కాళ్ళల్లో అవేర్నెస్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు పొట్టలో కూడా అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాము. వీటిని మనము మూలబంధము ఇంకా అని కూడా అనుకోవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి మనము నెమ్మదిగా కాళ్ళ వేళ్ళపై వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. కాళ్ళ మడమలలో, కాళ్ళ ఆర్చ్లో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పాదాలని కిందికి తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు మనము బ్లాక్ పై నిలబడతాము. పాదాలని ఒక దగ్గర పెట్టకుండా కొంచెం దూరం చేస్తూ కాలు యొక్క బయటి భాగము బ్లాక్కి తాకేలాగా ఉండాలి. అలా పెట్టి ఇక్కడ మనం నిలబడినప్పుడు మన హీల్స్లో కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. అలా కొంత సమయం పాటు నిలబడండి. నిలబడినప్పుడు తాడాసనంలో కావాల్సిన అన్ని ఎంగేజ్మెంట్స్ చేయాలి. పృష్ఠభాగాలను టైట్ చేయడము, తొడలని టైట్ చేయడము, గుహ భాగాన్ని టైట్ చేయడము, నడుములని టైట్ చేయడము, పొట్ట కండరాలను లోపలికి పిలుచుకోవడము. అలర్ట్గా ఉండాలి. శరీరంలో చాలా అలర్ట్నెస్ని క్రియేట్ చేస్తున్నాము. దీని తర్వాత ఈరోజు చేసే వర్షన్ని మనం ఇప్పుడు చేద్దాము. కాళ్ళ వేలని కింద పెట్టేసేయండి. మడమలని బ్లాక్స్ పై పెట్టాలి. కాళ్ళ మడమల భాగము కంప్లీట్గా బ్లాక్ పై ఉండేలాగా పెట్టేసి పాదాలని కొద్దిగా దూరంగా తెచ్చిపెట్టండి. దగ్గరగా తెచ్చిపెట్టకూడదు. కాళ్ళ ఒంపులో అలానే హీల్స్లో కాళ్ళ వెనకాల భాగంలో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనించాలి. ఇలా ఎప్పుడైతే కాళ్ళు ఉంటాయో అప్పుడు ఈ యొక్క కాలు మొత్తము హిప్ జాయింట్లో పైకి వెళ్ళిపోతుంది. ఒక బిందు వైపే చూడండి. అటు ఇటు కదలకూడదు. చేతులని వీపు వెనకాల తీసుకెళ్ళి మోచేతులని పట్టుకోవాలి. పొట్ట కండరాన్ని బాగా 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 లోపలికి చేయాలి. పృష్ఠ కండరాన్ని లోపలికి చేయాలి. తొడ కండరాన్ని బిగించాలి. గుహ భాగాన్ని బిగించాలి. అలా మనకు ఆ ప్రాంతంలో ఉండే అన్ని కండరాలని యాక్టివేట్ చేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పృష్ఠ హస్త పాద అంగుళ తాడాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు చాలా మంచిది. కాళ్ళ కండరాలు, పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు కూడా బాగా స్క్వీజ్ చేస్తాం కాబట్టి ఈ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంత్ అవుతాయి. వీటన్నిటితో పాటు కోర్ స్ట్రెంత్ అనేది కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. మోచేతులకు కూడా ఈ ఆసనం చాలా మంచిది. చేతుల కండరాలకు, భుజాల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మనము శరీరాన్ని టైట్గా చేస్తామో లైట్గా అవుతాము. మన శరీరంలో లైట్నెస్ని క్రియేట్ చేస్తాము. అందుకే లైట్నెస్ని క్రియేట్ చేస్తాము. అలా లైట్నెస్ని క్రియేట్ చేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, పృష్ఠభాగంలో ఉన్న కండరాలు, చేతుల కండరాలు అన్నీ రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా చాలా ఈజీ ఆసనము. దీనికి జాగ్రత్తలు అనేవి ఏమీ లేవు. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు మనము సంపూర్ణంగా శరీరంలో ఉండే కండరాలని, ముఖ్యంగా కాళ్ళల్లో, తొడలల్లో, పొట్టలో ఉండే కండరాలని యాక్టివేట్ చేయడం మర్చిపోకూడదు. ఆసనం చేసేటప్పుడు కండరాలని మనము చాలా ఫ్రీగా పెడతాము. అలా ఫ్రీగా పెట్టకూడదు. కండరాలని స్క్వీజ్ చేస్తూ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూస్తూ మనము ఆసనాలను చేయాలి.
అందుకే కొంతమంది యోగా స్కూల్స్ వాళ్ళు ఆసనాలను చేసేటప్పుడు బంధాలని అంటే బాడీ యొక్క భాగాలని యాక్టివేట్ చేస్తూ బంధాలను కూడా వేయమని చెప్తూ ఉంటారు. అయితే దీనికంతా నేను చెప్పేది ఏంటి, మనము బాడీని యాక్టివేట్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. అలానే మోచేతులను ఎప్పుడైతే వెనకాల తీసుకెళ్తామో నడుముని పొట్టని ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా బయటికి చేయకుండా ఎంగేజ్ చేస్తూ మనం ఈ ఆసనం చేసినట్టు అయితే మనకు సంపూర్ణ లాభాలు ఈ ఆసనంతో లభిస్తాయి. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో పృష్ఠహస్త పాదంగుళ తాడాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కోర్ స్ట్రెంగ్త్ని బాగా యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.